అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు రోజా. ఈ కథను రచించిన వారు హేమంత గారు. ఇంకా కథలోకి వెళ్తే, మంచి గంధపు యోని ఛాయ, కెంపులు పూసిన బుగ్గలు, ముట్టుకుంటే కందిపోయేంత సౌకుమార్యం, పట్టు పరికిణి ఓణీలో అడుగులో అడుగేసుకుంటూ ఎదురింటిలోంచి నడిచొస్తున్న 16 ఏళ్ల లేలేతల అందాన్ని చూస్తూ గుటకలు మింగాడు ప్రసాద్. తమ ఇంటి ప్రహరీ గేటు తీసుకుని లోపలికి వస్తున్న ఆ విద్యుత్తాలాన్ని చూసి అప్రమత్తంగానే కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. ఆ సమయానికి అతన్ని సమీపించిందామె. అంకుల్, ఈరోజు నా బర్త్డే. చేతిలో స్వీట్ని అతనికి అందిస్తూ చెప్పింది రోజా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అందుకుంటూ చెప్పాడు. పనిలో పనిగా ఆమె చేతిని తాకాడు. ఆ కాస్త స్పర్శలోనే అతనికి ఏవో లోకాలు కనిపించాయి. అతని భావాలు ఆమెకి సరిగ్గా అర్థం కాలేదు. ఆంటీ లోపల ఉన్నారా? మామూలుగా అడిగింది. బాత్రూంలో ఉంది, స్నానం చేస్తోంది అని చెప్పాడు. అతను నోరైతే మామూలుగా మాట్లాడుతుంది కానీ కళ్ళు మాత్రం అబాగా ఆమెనే చూస్తున్నాయి. ఆ చూపులు నచ్చలేదు ఆమెకి. పైగా పరాయి మగాడు చేత ఏకాంతంలోనే ఒక క్షణమైనా సరే ఉండకూడదు అన్నది. ఆమెకి జన్మంతా సంస్కారం అందుకే. అయితే మళ్ళీ వస్తానులేండి అంటూ వెళ్ళబోయింది. కళ్ళెదురుగా ఉన్న మధుర స్వప్నాన్ని మాయం చేసుకోవడం అతనికి సుతారాము ఇష్టం లేదు. అందుకే ఇక ఆలోచించకుండా చటుక్కున ఆమె చెయ్యి పట్టుకుని వెనక్కి లాగాడు. వేడుదువుగానిలే, కూర్చో అంటూ ఆమె భుజాల మీద చేతులేసి బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆ చర్యలో అతనికి చెప్పలేనంత ఆనందం కలిగింది. అతని మాటలే ఉన్నా రోజాకి మాత్రం చెప్పలేనంత చిరాకు వచ్చింది. అంకుల్ రోజుకి మరీ మీతిమారిపోతున్నాడు, లేకపోతే మరీ చిన్నపిల్లని పట్టుకున్నట్టు ఏవిటా చనువు, అసహ్యంగా మనసులో తిట్టుకుంటుంది. నిజానికి మొదట్లో తన తండ్రి ఎంతో, ప్రసాద్ కూడా అంతే అనుకునేది రోజు. అంచేతనే అతని చేష్టలన్నీ ఆమె అంతగా పట్టించుకునేది కాదు. కానీ రాను రాను అతని మాటల్లో, చేతల్లో కనిపిస్తున్న అదో రకమైన అసహజత్వం, లేఖితనం ఆమెకి జుకుప్ప కలిగించాయి. అప్పట్నుంచి ఆ ఇంటికి రాకపోకలు కూడా తగ్గించింది. ప్రస్తుతం పుట్టినరోజు కానుక స్వీటు ఇవ్వడానికి రాక తప్పలేదు. అది ఆంటీ కోసం. ఆమె వస్తే స్వీట్ ఇచ్చేసి వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో ఓసారి లోపలికి తొంగి చూసింది. ఆ ఒరగడంలో ఆమె అందాలమైన కనిపిస్తాయేమోనని కళ్ళు విప్పరించుకుని మరీ ఆశగా చూశాడు ప్రసాద్. కానీ అది నిరాశ అయింది. అంతా నిండుగా ఏమీ కనిపించకుండా ఆ పైట వేసుకోవడం ఏమిటో విసుగ్గా అనుకున్నాడు. ఏదో విధంగా ఆమెని మాటల్లోకి దించి మరి కాసేపు అక్కడే ఉంచేయాలనిపించింది అతనికి. అందుకే ఆ మాటలు మొదలుపెట్టాడు. ఇది నీకు ఎన్నో పుట్టినరోజు? యథావలోపంగా అడిగాడు. 16 చెప్పింది చూపులు అతని వైపు తిప్పుతూ. ఆ పట్టు పరికిణి ఏమిటి? పాత చింతకాయ పచ్చడిలా చక్కగా మిడ్డీనో తీసుకోవచ్చుగా ఉచిత సలహా ఇచ్చాడు. అలాంటివి నాకు ఇష్టం ఉండవు టక్కున చెప్పింది రోజా. నీలో బొత్తిగా ఆధునిక భావాలు లేవు నిట్టూరుస్తూ అన్నాడు అతను. రోజా మాట్లాడలేదు. ఇదిగో ఏవిటా జాకెట్టు? అసలు బాగుండలేదు ఆమె జాకెట్ వైపు చూస్తూ అన్నాడు. రోజా ఉలిక్కిపడింది. అంత చనువుగా అతను ఆ ప్రస్తావన తేగలడని ఆమె ఊహించలేదు. అతని చూపులు తన శరీరం మీద ఎక్కడ చిక్కుపడింది తెలియడం లేదు. ఇబ్బందిగా కలిగింది. తన భావాలను ఆమె పసిగట్టగలుగుతోంది. గ్రహించి కాస్త అలర్ట్ అవుతాడని వెంటనే పక్కనే బల్ల మీదున్న వారపత్రిక చేతిలోకి తీసుకున్నాడు. జాకెట్లో అంటే ఇవిగో ఇలా కుట్టించుకోవాలి, ఇది లేటెస్ట్ మోడల్, ఇలా కుట్టించుకుంటే నీకు చాలా బాగుంటుంది. వీక్లీలో ఉన్న ఒక మోడల్ జాకెట్ తాలూకా నెక్ డిజైన్ ఒకటి చూపిస్తూ అన్నాడు అతను. అతని మాటలకి ఆసక్తిగా అటు చూసిన రోజా కళ్ళు అసహ్యంతో కుంచుకుపోయాయి. దాదాపు శరీరంలో సగభాగం కనిపిస్తూ పేరుకి మాత్రమే ఒంటిని కప్పుతున్న లో నెక్ జాకెట్ అది. ఇక డిజైనర్ పేరుతో ఉన్నవన్నీ శరీరాన్ని బహిర్గతం చేసే హోల్సే. ప్రసాద్ టాపిక్ చూస్తుంటే అతను తనని ఏ రూట్లోకి వెళ్తున్నాడో ప్రయత్నిస్తున్నాడో రోజాకి అర్థమైంది. ఆ నిమిషంలో అంతా వయసు నుండి లేనట్టుగా రోడ్ సైడ్ రోమియో స్థాయికి దిగజారిపోయి మరీ లేకిగా ప్రవర్తిస్తున్న అతని మీద ఆమెకి చాలా కోపం వచ్చింది. నువ్వు పెట్టిన స్వీట్ చాలా బాగుంది. ఆమె కళ్ళల్లోని ఎరుపుని గమనించినట్టే మామూలుగా అన్నాడు అతను. అతను మాట మార్చినందుకు తన చేతిలో ఉన్న స్వీట్ కేసి చూస్తూ హాయిగా నిట్టూర్చింది. ఇంతకంటే మంచి స్వీట్ మరొకటి ఉంటుంది వెంటనే అన్నాడు. ఏమిటిది? ఏ కోవానో అనుకుంటున్నాడు అనుకుంటూ అడిగింది. ముద్దు రక్కున అన్నాడు.
అదిరిపడింది ఆమె. అతను మాటలతోనే మితిమీరిన శృతి, మించుతున్న ఏమీ చెయ్యలేని నిస్సహాయత. అతను తన నుంచి ఏదో ఆశిస్తున్నాడు. ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. అతనికి ఇంకా ఇక్కడే ఉంటే అతని భార్య వచ్చేలోపు చెప్పింది కాస్త చేసేసినా చేస్తాడు. అంచేత తన వెంటనే వెళ్ళిపోవాలనిపించింది. ఆ ఆలోచన రావడం ఆలస్యం. కూర్చున్న చోట నుంచి దిక్కున లేచింది. అదేమిటి అప్పుడే లేచావు? ఇంకాసేపు స్వీట్గా ఏదైనా మాట్లాడుకుందాం, కూర్చో కొంటెగా అన్నాడతను. ఆమె ముఖంలోని కోపం, నిస్సహాయత చూస్తుంటే తెలియని తృప్తి కలుగుతుందతనికి. ఆమెను తనివితీరా అనుభవించినంత సంతోషంగా ఉంది. అతని ముఖంలో తాండవిస్తున్న పైశాచిక ఆనందం రోజాకి అర్థమైంది. వెంటనే ఓ నిర్ణయానికి వచ్చింది. మనం ఇంత తియ్యటి విషయాలు ఇలా చెప్పుకుంటే బావుండదు. పెదవుల మీదకి ఓ నవ్వు తెచ్చుకుంటూ అంది. మరెలా మాట్లాడుకోవాలి? ఆసక్తిగా అడిగాడు. ఆమె అంత తొందరగా లైన్లోకి రావడం నమ్మశక్యంగా లేదు. మరి ఆంటీ ఎదురుగా చాలా దూకుడుగా అంది. ఆ మాటలకి 1000 వోల్టుల షాక్ కొట్టినట్టుగా అదిరిపడ్డాడు. ఆ అదిరిపాటు చూశాక ఇక అగబుద్ధి కలగలేదు ఆమెకి. ఎస్, ఆంటీ ఎదురుగా అయితే బావుంటుంది. ఇంకొకసారి మీరు నాతో ఇలా ప్రవర్తిస్తే మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా ఆంటీకి పట్టి ఇవ్వగల సమర్థత నాకుంది. ఆడపిల్లని కదా, ఏం చేస్తాను అన్న ధీమా మీకొద్దు. ఆంటీ మిమ్మల్ని ఏమీ చెయ్యలేని పక్షంలో నేను ఏడుస్తూ కూర్చోను. మీ కాలో చెయ్యో విరక్కొట్టి మరి మీకు బుద్ధి చెప్పగలను. ఇవి ఆధునిక భావాలంటే కనుక మై డియర్ అంకుల్, ఇంక నుంచైనా బుద్ధిగా ఉండండి కటువుగా చెప్పేసింది. బయటికి దూకేసింది రోజా. ఆమె సమాధానానికి తెగింపు. అతను దిమ్మెరబోయాడు. నిజమే, ఆడది తిరగబడితే మగాడు కంగు తినడం ఎంతసేపు? ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.